మహిళల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మహిళలకు జీరో వడ్డీ అమలు చేయడం చాలా సంతోషకరమన్నారు. మహిళలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లవేళలా అండగా ఉంటారని తెలిపారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రుణాలపై జీరో వడ్డీ అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీపీ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు జీరో వడ్డీ అమలు చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే జీరో వడ్డీ అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. తోగుట మండలంలో 4 నెలలకు సంబంధించిన వడ్డీలను జీరోగా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తోగుట మండలానికి గాను మహిళలకు సుమారు 42 లక్షల రుణాలు మంజూరు చేయడంతో పాటు 2 లక్షల రుణానికి బీమా కల్పించడం జరిగిందన్నారు. అలాగే మహిళా సంఘం సభ్యులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. ప్రభుత్వం మహిళా గ్రూపులకి సంబంధించి జీరో వడ్డీని అమలు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 4 నెలలకు సంబంధించిన వడ్డీని జీరో చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా తోగుట మండలానికి 41,80,709 రూపాయలు చేయడం జరిగింది. ఇదే కాకుండా గ్రూప్ మహిళకు రుణ బీమా ప్రమాద బీమాను కూడా కల్పించడం జరిగింది. రుణ బీమాకు సంబంధించి 2 లక్షల వరకు అప్పుపై బీమా వర్తిస్తుంది. ప్రమాద బీమాకి సంబంధించి 10 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నందుకు గ్రూపులకు సంబంధించిన మహిళలందరూ కూడా ఈరోజు మండల పరిషత్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి మహిళలకు ఇంతటి అవకాశాలు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.